మొదటికే మోసం చందమామ కథ. వీరన్న తన ఊళ్ళో అందరికీ అన్ని విధాల తోడ్పడి అందరి మెప్పు సంపాదించాడు. ఊరివాళ్ల సహాయంతో పెళ్లి చేసుకుని ఇల్లు గలవాడై 4 రాళ్లు వెనుక వేసుకున్నాడు. అయితే ఒకరోజు దొంగలు పడి వీరన్న ఇంటిలో పూచికపుల్ల మిగల్చకుండా పూర్తిగా దోచుకుపోయారు. ఆ స్థితిలో ఊరివాళ్లు మళ్లీ పూనుకొని తల కాస్త చందాలు వేసుకుని వీరన్న ఇల్లు నిలబెట్టారు. బతికి నన్నళ్లు అక్రమార్జన చేసి అంతులేని డబ్బు గాడించిన బంగారయ్యకు ఇది చూసి దుర్బుద్ధి పుట్టింది. ఒక రాత్రి తమ సొత్తు యవత్తు ఊరివెలుపల చెరువు దగ్గర పాతిబెట్టి బంగారయ్య, అతని భార్య తమ ఇల్లు దొంగలు దోచారో అని శోకాలు మొదలుపెట్టారు. ఈ దొంగతనం గురించి క్షణంలో ఊరంత తెలిసింది, కాని ఎవరూ బాధపడలేదు. బంగారయ్య ఏనాడు ఎవరినీ ఆదుకున్నాడు గనక అందరూ సానుభూతి చూపారుగాని ఒక్కరూ చిల్లిగవ్వ కూడా ఇయ్యలేదు. అందుచేత బంగార్య దంపతులు అమావాస్య రాత్రి తాము పాతిన సొత్తు తవ్వుకుని తెల్లవారే లోపల మరో ఊరు వెళ్లి పోదామనుకున్నారు. కని అకస్మాత్తుగా గ్రామాధికారికి కొంతకాలంగా అనుకుంటున్న గుడి పని ప్రారంభించాలని, చెరువు దగ్గర గుడి నిర్మాణం జరగాలని నిర్ణయం కలిగింది. గుడి పునాదులు తవ్వుతుండగా బంగారయ్య దాచిన డబ్బు దొరికింది. దేవుడు తన గుడి ఖర్చు తానే సంపాదించాడన్నారు. బంగారయ్యకు చచ్చినది చావయింది. కథ సమాప్తం.